హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు ముంబా ఫెస్టివల్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ సిటీలో ఎలా జరుగుతుందో చూపించబోతున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇది అలెగ్జాండర్ గార్డెన్లో జరుగుతుంది. సో ఇది వచ్చేసి యారా రివర్, చాలా బాగుంటుందండి వ్యూ ఇక్కడ నుంచి. సో మేము వెళ్తున్నాము వాక్ చేసుకుంటూ అలెగ్జాండర్ గార్డెన్కి. యాక్చువల్గా మేము వేరే పని మీద వెళ్ళాము, సో అనుకోకుండా ఇక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఈవినింగ్ 5 o'clockకి. క్లైమేట్ కూడా ఆ రోజు చాలా హాట్గా ఉంది, సో అందుకనే మార్నింగ్ రాలేకపోయాము. అది కూడా ఒక రీజన్. ఈవినింగ్ అయితే కొంచెం ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. గ్రీనరీ కూడా చాలా బాగుంటుందండి. ఇది అలెగ్జాండర్ గార్డెన్. ఇది చూసారంటే చాలామంది వెళ్తున్నారు ఈవినింగ్ టైమ్స్లో. ఎక్కువ కొంచెం వేడి లేకుండా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇవంతా ముంబా ఫెస్టివల్ అంటే వీళ్ళకి ఫెస్టివల్స్ కూడా తక్కువే ఉంటాయి కదండి. సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇవి వచ్చి జెయింట్ వీల్, ఇవన్నీ కొంచెము రైడ్సే ఎక్కువ ఉంటాయి, ఇంకా ఫుడ్ ట్రక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది రైడ్స్ స్టార్టింగ్లో ఇది పెద్ద పిల్లలు అందరూ ఎక్కేలాగా ఉందన్నమాట. కానీ నేనైతే వెళ్ళలేదు. అది స్టార్టింగ్లో ఉన్న రైడ్ అయితే ఎవరు జనాలు లేదు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఒక్కరు కూడా లేదు అసలు అందులో, ఎందుకో తెలియదు మరి. సో చాలామంది వెళ్తున్నారు చూడండి మీరే. ఈ అలెగ్జాండర్ గార్డెన్ చాలా పెద్దదండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడే జరుగుతుంది. ఇంకొకటి సెయింట్ కిల్లా కూడా జరుగుతుందంట. మేము అక్కడికైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇది మేము సిటీలోనే ఉంటాం కాబట్టి సిటీకి దగ్గరే ఇది. సో అందుకని చెప్పేసి ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము. చూడండి ఎంత హైట్లో ఉంది రైడ్. అది చూడడానికి నాకు చాలా భయం వేసింది. దాంట్లో 2-3 సరిపోతారు అంతే, అలా వెళ్తారు. సో ఇది వచ్చి ఫన్ హౌస్ అంట పిల్లలకి, చిన్న పిల్లలకి. మా ధనుష్ అయితే ఈవినింగ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు 6:45 అలా రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళాడు అందులో. సో ఈ రైడ్స్కి కాస్ట్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ రైడ్ డిఫరెంట్ కాస్ట్ ఉంటాయండి. దానికి కొన్ని రైడ్స్ చిన్నపిల్లలు అయితే 2 కూపన్స్ అలా ఉన్నాయి. ఒక కూపన్కి $4 తీసుకుంటారు. సో మీకు బల్క్లో కూపన్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. 25 కూపన్స్ $100కి ఇస్తారు. సో అది ఎవరైనా అన్ని రైడ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది. మేమైతే అన్ని రైడ్స్ చేయాలనుకోలేదు కాబట్టి మేము 25 కూపన్స్ అయితే తీసుకోలేదు. మెయిన్లీ పిల్లల కోసం అని చెప్పి, పిల్లల రైడ్స్ కోసం అని చెప్పి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం కాబట్టి డిఫరెంట్ రైడ్స్ ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. సో ఇదైతే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ చేశారు. అది వాళ్ళు కరెక్ట్గా చేస్తారని అనిపించలేదండి. ఎవరికి అంత ప్రైజ్ కూడా రాలేదన్నమాట. సో మేము అందుకే ఈసారి అసలు ట్రై చేయదలుచుకోలేదు. ఇది వచ్చి బంపర్ కార్స్. లాస్ట్ ఇయర్ అయితే బంపర్ కార్స్ వెళ్ళారు మా ధనుష్ అండ్ మా హస్బెండ్. ఈసారి అయితే వెళ్ళలేదు. రీసెంట్గానే ఒక పార్టీకి వెళ్ళొచ్చాము. సో అక్కడ 2 times వెళ్ళాడు బంపర్ కార్స్కి. సో ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. కానీ నేను వెళ్దాం అనుకున్నాను, కానీ స్టార్టింగ్లో కొంచెం స్లోగా వెళ్ళినా కూడా అది ఈ లాస్ట్లో అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళింది. పక్క కూడా తిప్పారు అది కార్స్ అయితే. సో నాకు భయం వేసి నేను వెళ్ళలేదు. మరీ ఎక్కువ ఫాస్ట్గా వెళ్తే నాకు రైడ్స్ చాలా భయము. సో అందుకే వెళ్ళా. ఇది ఇంకా భయంకరంగా అనిపించింది. ఎంత హైట్లో ఉంది, తిప్పి పడేసేస్తుంది అది. చూడండి పైన. ఇదైతే చాలామంది వెళ్తున్నారు కానీ చాలా హైట్ ఉంది, చాలా ఫాస్ట్ కూడా తిరుగుతుంది. అందుకే నేను వెళ్ళలేదు. బేసికలీ నేను ఈసారి అయితే ఏ రైడ్ వెళ్ళలేదు. లాస్ట్ టైం అన్నా 3-4 రైడ్స్ ట్రై చేశాను, కానీ ఈసారి అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి. పిల్లల కోసము కొంచెము ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి బయట అలా వస్తే అందుకని చెప్పేసి వచ్చామన్నమాట. 4 days లాంగ్ వీకెండ్ వచ్చినా కానీ హాట్ వెదర్కి అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. అందుకే ఈవినింగ్ వచ్చామన్నమాట 5 o'clockకి. సో సమ్మర్లో ఇక్కడ తొందరగా చీకటి అవ్వదు కాబట్టి అదొక బెనిఫిట్. మేము 7కి ఇంటికి వచ్చినా కానీ అప్పటికి కూడా చీకటి అవ్వలేదు. ఇంకా పీక్ సమ్మర్లో డిసెంబర్లో అయితే 9:30కి నైట్ అవుతుంది. ఇది ఇంకా మనం మార్చిలో వచ్చేసాం కాబట్టి 7:30కి అలా చీకటి అయిపోతుంది అనమాట. సో ఇది జెయింట్ వీల్. ఇక్కడ ఏదో రైడ్స్ కూడా జరుగుతుందన్నమాట. స్కూటర్ అది రైడ్స్ కాంపిటీషన్ ఏదో జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ జెయింట్ వీల్, ఇది కూడా చాలా పెద్దది. కొన్ని రైడ్స్ అయితే సేమ్ ప్లేసెస్ పెట్టారు, ప్లేసెస్ అయితే చేంజ్ చేయలేదు. ఈ జెయింట్ వీల్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉండింది. సో అలాగా మేము చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ. చాలామంది ఉన్నారండి జనాలు అయితే, ఫుల్ జనాలు. అసలు
ఎవ్రీ రైడ్ కాడ అసలు తక్కువే లేదు, అసలు జనాలు తగ్గడమే తగ్గేదేలే అనేసి వెళ్తున్నారు జనాలంతా. సో అన్ని రైడ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. యూజువల్లీ అయితే లాస్ట్ టైం చాలా లాంగ్ డిస్టెన్స్లో ఎండకి నడుచుకొని వచ్చేసరికి కష్టమైపోయిందని చెప్పి ఈసారి అటుపక్క వెళ్ళలేదు. సో ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే వచ్చాము. వాటర్కి 2 సైడ్స్లో రైడ్స్ ఉంటాయి. అటుపక్క కొంచెం తక్కువ ఉంటుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదా వాటర్ యారా రివర్, సో అది అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం తక్కువ రైడ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే మీరు 25 కూపన్స్ $100. సో ఎక్కువ మంది అన్ని రైడ్స్ వెళ్ళే వాళ్ళు తీసుకోవచ్చు. మేము కొన్ని రైడ్స్ వెళ్ళాము కాబట్టి సో మేము నార్మల్ సపరేట్గా కూడా ఇస్తారు కొన్ని కూపన్స్. సో ఈ రైడ్ వెళ్ళాలంటే ఇది చిన్నపిల్లలి. సో అక్కడ రాశారు వాళ్ళు 2 కూపన్స్ పర్ పర్సన్, అంటే ఒక కూపన్ వచ్చేసి $4. సో 2 కూపన్ కావాలి. ఆ రైడ్కి ఒక పర్సన్ వెళ్ళాలి అంటే $8, అంటే ఒక పర్సన్ ఆ రైడ్కి వెళ్ళాలి అంటే $8 పడుతుంది. సో మా పిల్లలు ఇద్దరిని పంపించామన్నమాట. మా చిన్నోడు బాగా ఎంజాయ్ చేశాడు, వాడికి చాలా నచ్చింది కార్లో వెళ్ళడము. సో అందుకని చెప్పేసి ఇద్దరిని ఇంకా పంపించాము. సేఫ్ కూడా, ఇది కిందనే వెళ్తుంది, ఎక్కువ ఫాస్ట్గా అంతా ఏం ఉండదు కాబట్టి వాళ్ళు అయినా కూడా వాళ్ళు సీట్ బెల్ట్ వేస్తారు. ఇందులో మా వాడే వేసుకున్నాడు, ఆమె వచ్చి వేసేలోపు మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసింది ఆమె. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తానమాట. ఆ కార్నర్లో తిరగడం అనేది కొంచెం టర్నింగ్ పాయింట్ లాగా కొంచెం ఎగ్జైట్గా ఉంటుంది కదా, అది చాలా బాగుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. సో ఒక 4 to 5 రౌండ్స్ మాత్రం తిప్పారు, ఇంకా అంతే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి రైడ్స్ ఉన్నాయా అని చెప్పేసి వెళ్దామని ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకా వచ్చేసారు. నెక్స్ట్ వెళ్ళాము. అన్నిటికీ ఒకటే ప్రైస్ అయితే ఉండదు, దాన్ని కెపాసిటీని బట్టి అది ఎంత అడ్వెంచర్ లాగా అనిపిస్తుందో దాన్ని బట్టి కూపన్స్ ఎన్నెన్ని ఇవ్వాలి అనేసి. కొన్ని రైడ్స్కి అయితే 6 కూపన్స్ కూడా ఉన్నాయి, అంటే ఒక కూపన్కి $4 కాబట్టి 6 into 4 ఎంత పడుతుందో అంత డబ్బులు ఉంటుంది అన్నమాట ఒక పర్సన్కి. సో ఇది నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇది మా ధనుష్ అయితే దీనికి వెళ్ళాడు. జ్ఞానేష్ అయితే నేను వేరే దీనికి వెళ్తానని చెప్పేసి వాడిని తీసుకెళ్తే ఫైనల్ లోపల వరకు వెళ్ళి వచ్చేసి నువ్వు రా నేను ఒక్కడనే వెళ్ళను అని చెప్పేసి వచ్చేసాడు వాడు. సరే ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ దీనికి వాళ్ళ అన్న ఈ రైడ్కి వెళ్ళాడు కాబట్టి దీనికి కూడా నేను వెళ్తానని చెప్పి ఇంకా దీన్ని అయితే వాళ్ళు కొంచెం హైట్ మెజర్ చేసి పిల్లలు ఓన్గా వెళ్ళగలరా లేదా అని చెప్పి హైట్ ప్రకారం అయితే పంపిస్తారు. సో 100 సెంటీమీటర్స్ పైన ఉంటేనే ఈ రైడ్కి లోన్గా వెళ్ళచ్చు, లేదు అంటే పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళతో పాటు ఉండాలి. సో మా చిన్నోడైతే 90 సెంటీమీటర్సే ఉన్నాడు కాబట్టి వాడిని అలో చేయలేదు. సో అందుకని మా హస్బెండ్ వెళ్ళారనమాట. జ్ఞానేష్కి ఇది వెళ్ళాలని ఉంది కాబట్టి సో వాళ్ళిద్దరూ కూపన్స్ తీసుకునేసి వెళ్ళారు. ఈ రైడ్కు కూడా పర్ పర్సన్ 2 కూపన్స్, అంటే ఇద్దరు వెళ్ళారు కాబట్టి 4 కూపన్స్ తీసుకున్నారు టోటల్. మా ధనుష్ అయితే వాడు వచ్చేసి అలోన్గా వెళ్ళాడు, వాడు హైట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి వాడిని ఓకే చెప్పారు. సో ఇలా అన్నమాట, చాలా ఎంజాయ్ చేశాడు. మా జ్ఞానేష్ అయితే వాడికి నచ్చింది, నేను ఇంకా మళ్ళీ వెళ్తానని చెప్పాడు. సో నెక్స్ట్ ఇంకా పిల్లల రైడ్స్ అయితే నాకు ఒక 4-5 కనిపించాయి పిల్లల రైడ్స్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆ రైడ్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకా ఏమేమి రైడ్స్ ఉన్నాయని ఇంకా కప్పుది కూడా ఉండిందండి రైడ్స్ అయితే. మేము జెయింట్ వీల్కి అయితే వెళ్ళలేదు, అది ఇంకా మేము మెల్బోర్న్ స్టార్లోనే వెళ్ళాము ఇంతకుముందు కాబట్టి పెద్దగా అంత ఫాస్ట్గా కూడా ఏం వెళ్ళలేదని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా అన్ని రైడ్స్ అంతా చూసేసి టైర్డ్ అయిపోయాం మేము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము 6:30కి అంతా. అప్పుడు ఇంకా చాలామంది వస్తున్నారు. నైట్ టైమ్స్లో ఇంకా లైటింగ్స్ అవంతా ఉంటుంది కాబట్టి ఇంకా 9 వరకు ఉంటుంది అనుకుంటాను. అది మాకు ఎగ్జాక్ట్గా టైం అయితే నేను చూడలేదు. నైట్ టైం రైడ్స్ కూడా ఇంకా చూడొచ్చు, లైటింగ్ సెట్టింగ్ ఇంకా బాగుంటుంది అవంతా. నెక్స్ట్ ఇక్కడ ట్రామ్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఫెడరేషన్ స్క్వేర్ దగ్గర చాలా ట్రామ్స్ వస్తున్నాయి, జనాలు అయితే వచ్చిన ట్రామ్ అంతా ఫుల్ అయిపోతుంది. సో మేము ఇది స్టెప్స్ ఉంటుంది కాబట్టి మాకు ప్రామ్ ఉంటుంది, లిఫ్ట్ చేయడానికి కష్టం అని చెప్పేసి కింద ట్రామే వెళ్తున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ట్రామ్లో వెళ్ళిపోయేసి ఇంకొక 2 ట్రామ్స్ తీసుకొనేసి వెళ్ళాలి. సో ఫైనల్లీ ఇంకా రీచ్ అయిపోయాం 7:30కి అంతా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.